హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఫ్రై చపాతీ ఎలా చేయాలో చూద్దాం వచ్చేయండి. ముందుగా చపాతీని కాల్చి పెట్టుకొని అది కట్ చేసుకోవాలి పీసెస్గా. మీడియం సైజ్ కట్ చేసుకోండి, మరీ చిన్న ముక్కలు కాదు, మరీ పెద్ద ముక్కలు కాదు. నేను చూపిస్తాను కదా, అలా కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసి పెట్టుకొని అవి ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. తర్వాత ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండలు పెట్టుకొని అందులో ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అవ్వగానే ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేయించండి. తర్వాత జీడిపప్పు వేయండి. జీడిపప్పు వేస్తే బాగా టేస్ట్ ఉంటుంది. ఫ్రై చేసి ఆనియన్ వేసుకోండి. ఆనియన్ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆనియన్, టమోటో కట్ చేసుకొని ఆనియన్ వేసి వేయించండి. ఆనియన్ బాగా ఎర్రగా వేగిన తర్వాత అందులో టమోటో కూడా వేయండి. టమోటో కూడా కొంచెం బాగా వేగిన తర్వాత బాగా కొంచెం మనకి వేగిందని తెలుస్తుంది కదా, వేగిన తర్వాత కొంచెం గరం మసాలా వేసుకొని మిక్స్ చేసుకోండి. ఒకసారి మిక్స్ చేసి మళ్ళీ కారము, కొంచెం పసుపు వేసి మిక్స్ చేసి అవి మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ సాల్ట్ వేసుకోండి. రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకోండి. వేసి ఒకసారి మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ తీసుకొని దాంట్లో వేసుకోండి. గ్లాస్ కానీ 1.5 గ్లాస్ కానీ వాటర్ వేసుకోండి. వేసుకొని అది కొంచెం బాగా తెరలేదాకా ఉడకనివ్వండి. ఇట్లాగా తెరిలిన తర్వాత మనం కట్ చేసి పెట్టినాం కదా చపాతీలు, అవి ఇందులో వేసేయండి. వేసేసి బాగా మిక్స్ చేయండి. మొత్తం బాగా అంతా ఈ కర్రీ అంతా చపాతీ అంతా పట్టేయాలి. బాగా మొత్తం మిక్స్ చేసుకోండి. బాగా మిక్సింగ్ అయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసేయండి. అంతే, సూపర్ టేస్ట్ అంటే సూపర్. అసలు మీరు ట్రై చేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకన్నా ముందు బెల్ ఐకాన్ క్లిక్